గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆసరా పెన్షన్లపైన ఇంటింటి సర్వేను నిర్వహించాలి అని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు, జిల్లాలోని డిఆర్డీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. దేనికోసం ఈ ఆసరా పెన్షన్లపైన ఇంటింటి సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సర్వేను గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు నిర్వహిస్తారు, పట్టణ ప్రాంతాల్లో ఎవరు నిర్వహిస్తారు, ఈ సర్వే యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారు అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికోసము అంటే ఈ ఆసరా పెన్షన్ల గురించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్, ఎలాంటి కొత్త సమాచారం వచ్చినా గానీ ఆ సమాచారంని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ఒక్కటే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆసరా పెన్షన్ల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పైన ఇంటింటి సర్వే నిర్వహించాలి అని ప్రభుత్వం నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఈ పెన్షన్ల ఎంక్వైరీ అనేది మే 15వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి జూన్ 15వ తేదీ వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది. దేనికోసం ఈ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు అంటే, ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో చనిపోయినటువంటి వారి పేరు పైన కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు అని ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం అనేది జరిగింది. చనిపోయినటువంటి వారి వివరాలను ఆసరా పెన్షన్ పోర్టల్లో నుంచి తొలగించడానికే ఈ ఇంటింటి సర్వేను చేపట్టడం జరుగుతుంది అని ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది. ఈ ఇంటింటి సర్వేను ఎవరు నిర్వహిస్తారు అంటే, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉంటారో పంచాయతీ కార్యదర్శులు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రము వార్డుకు సంబంధించినటువంటి వార్డు ఆఫీసర్లు ఉంటారు కదా, వార్డు ఆఫీసర్లు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక నగర ప్రాంతాల్లో, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ రెవెన్యూ అధికారులు, ఆర్ఐ లాంటి ఉద్యోగులు ఈ సర్వేను నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది. వీరు ఏ విధంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తారు అంటే, ఇక్కడ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా, ముఖ గుర్తింపు ద్వారా పెన్షన్దారుల యొక్క వివరాలను సేకరించి పెన్షన్ పోర్టల్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ పెన్షన్ తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారించి వారి యొక్క ఫేస్ను, ముఖాన్ని ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పోర్టల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇంటింటి సర్వే చేసే సందర్భంలో లైవ్ లో ఉన్నటువంటి వారిని లైవ్నెస్ జనన ధృవీకరణగా నమోదు చేయడం అనేది జరుగుతుంది. చనిపోయినటువంటి వారి వివరాలను ఇక్కడ చనిపోయినటువంటి వారి లిస్టులో చేర్చి వీరు చనిపోయారు అని చెప్పేసి నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా లైవ్ లో ఉన్నటువంటి వారి వివరాలను, చనిపోయినటువంటి వారి వివరాలను ఇక్కడ ఆసరా పెన్షన్ పోర్టల్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ చనిపోయినటువంటి వారి పెన్షన్లను తొలగించే సందర్భంలో గ్రామ సభలు మరియు వార్డు సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ వార్డు సభల్లో, గ్రామ సభల్లో ఎవరైతే చనిపోయారో వారి పెన్షన్లను తొలగిస్తున్నాము అని చెప్పేసి ఆ గ్రామ సభల్లో, వార్డు సభల్లో ప్రజలకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అక్కడికి వచ్చినటువంటి సభ్యుల అనుమతితోటి చనిపోయినటువంటి వారి యొక్క పేర్లను, వారి పెన్షన్లను పోర్టల్లో నుంచి తొలగించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోవడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. రేపటి నుంచి ఆసరా పెన్షన్ల పైన ఇంటింటి సర్వే జరగనున్నది. ఆ సర్వేకు వచ్చినటువంటి అధికారులకు మీరు పూర్తిగా సహకరించాలి అని చెప్పేసి అంతర్నేత్ర మీకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. మరొక ట్విస్ట్ ఏంటంటే, ఈ ఆసరా పెన్షన్ల ఎంక్వైరీ అయిపోయిన తర్వాత జూన్ 15వ తేదీ తర్వాత 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఈ 2 లక్షల కొత్త పెన్షన్ల కోసము లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ కూడా జరుగుతుంది అని చెప్పేసి ఆఫ్ ద రికార్డ్ లో ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.